హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం చక్కగా మేఘాలయ వచ్చేసామండి. అంతకన్నా ముందు 2 days ముందు మనం మేఘాలయలో ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ చూసాము. అంతకన్నా ముందు గువాహతిలో కామాఖ్య అమ్మవారి టెంపుల్ చూసాము. ఇప్పుడు మనం మేఘాలయ స్టేట్లో ఉన్న షిల్లాంగ్లో ఉన్న మనం మంచి ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకి వచ్చామండి. మనకి ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ఇవన్నీ కూడా మన త్రివిధ దళాలు, మన భారతదేశాన్ని గౌరవించుకోదగిన త్రివిధ దళాలు, డిఫెన్స్ కదా. ఈ మ్యూజియంకి వచ్చాము. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ టూర్లో ఈ మ్యూజియం కూడా మనం చూడగలగడం, అక్కడ విషయాలు తెలుసుకోవడం, ఇక్కడ ఇలాగా అడ్మిన్స్, జనరల్స్ వీళ్ళందరినీ కూడా మనం అక్కడ తెలుసుకోవడం, వారి గురించి వారు చేసిన సేవలు, వారు ఉపయోగించిన పరికరాలు, మనకి ఎప్పుడు ఏ సంవత్సరం ఏం జరిగిందని చాలా మంచిగా డీటెయిల్గా ఉందండి మ్యూజియం అంతా కూడా. అసలు షిల్లాంగ్ బయలుదేరేటప్పటికే మాకు అసలు మేఘాలయ అంతా ఆర్మీ ఎక్కువ కనిపిస్తూ ఉంటారనమాట. ఆర్మీ ఫోర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా చక్కగా ఈ విధంగా ఈ మ్యూజియం కనిపించడం అయితే నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. అది మీతో షేర్ చేసుకోవాలి, మీరు కూడా చూడాలి. ఇప్పుడు మేఘాలయ అందరూ రాలేం కదా, వచ్చిన వాళ్ళు షిల్లాంగ్లో చక్కగా ఈ మ్యూజియం ఉంటే సందర్శించడానికి ప్రయత్నం చేయండి. మనకి చాలా చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అదంతా మనం ఏంటి విషయాలు అంటారా, ఇంకా అవన్నీ మనం తెలుసుకోవాలంటే మాత్రం చాలా పెద్దది కదండి. మన డిఫెన్స్, మన సంస్థ అంతా కూడాను చాలా పెద్ద వీడియో అయిపోతుంది. నేనైతే కొంతే తెలుసుకోగలిగాను, కొన్ని చూశాను, తెలుసుకున్నాను. నాకు చాలా ఆనందం వేసింది. అందుకు మీతో ఇది షేర్ చేస్తున్నాను. ఎయిర్ ఫోర్స్ మ్యూజియం మేఘాలయ షిల్లాంగ్లో అండి. ఇంకా అందరూ ఇది కూడా మా బ్యాచ్ అందరం కూడాను లోపలికి ఎంట్రీ పాస్ ఇచ్చారు. ఎంట్రీ పాస్ ఇచ్చి అందరూ చక్కగా చూడొచ్చు అనేసి మాకు పర్మిషన్ ఇచ్చారు. మేమైతే చాలా హ్యాపీగా వచ్చాము. ఫోటోలు తీసుకున్నాము, వీడియోలు తీసుకున్నాము. వాటికి మాత్రం లోటు ఉండదు కదా. ఈ రోజుల్లో ఎవరు ఎక్కడికి వచ్చినా కూడాను అందులో ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం చాలా చాలా అసలు మనకి అవన్నీ తెలుసుకోవాలి, బంధించాలి మన కెమెరాల్లో అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి, కొన్ని వీడియో గేమ్స్. వీళ్ళందరూ చూడండి, మనం వీళ్ళని చూసి మనం సెల్యూట్ చేయదగిన గౌరవప్రదమైన వీళ్ళందరూ ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్ అంటే వాళ్ళు జనరల్స్ అలా అనమాట. అలాగే ఇక్కడ మ్యూజియం నిండా కూడా వారి సాంప్రదాయ దుస్తులు, అవి వారు ఉపయోగించిన వస్తువులు అయిన మా వారు చూడండి తుపాకీని పేలుస్తున్నట్టుగా చూస్తున్నారు, కనిపిస్తుందేమో అనేసి ఆయన పోజిస్తున్నారు, చక్కగా తుపాకీని వాడుతున్నట్టుగాని. ఇక్కడ సిక్కిము, నాగాల్యాండ్ అంటే చాలా ఉన్నాయండి. అసలు త్రిపుర, ఇవన్నీ వాటి ఆ రాష్ట్ర సాంప్రదాయానికి తగిన వస్తువులు, వాటి సాంప్రదాయ దుస్తులు అవన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచారండి. ఎయిర్ ఫోర్స్దే కాకుండాను. అది కూడా చాలా చూడగలిగామంటే ఏ రాష్ట్రం ఎటువంటి సంస్కృతిని కలిగి ఉంది, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు ఉపయోగించే సాధనాలు ఏంటి, తర్వాత వాళ్ళ వస్త్రధారణ ఏంటి, అవన్నీ కూడా ఈ మ్యూజియంలోనే చాలా చక్కగా చూసామండి. ఇదిగోండి ఇవన్నీ చూస్తున్నారు కదా, ఆ విశేషాలన్నీ ఇవే. మాకు ఈ టూర్లో ఈ మ్యూజియం కూడా ఉండడం అయితే నాకు చాలా సంతోషం వేసింది. మనకి ఎందుకంటే ఇవి మాకు విజయనగరంలోనైతే ఇలాంటి మ్యూజియంస్ చూడటం చాలా తక్కువ. ఇలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా వాటిని చూసి ఎంజాయ్ చేయడానికి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాను నేను. ఆ విధంగా మ్యూజియం అంతా కూడా మేము చక్కగా హ్యాపీగా తిరిగి అంతా చూసామండి. చెప్పాను కదా, వర్షం మాతో పాటు ప్రయాణం చేస్తుంది అని. ఓకే ఫ్రెండ్స్, మేము ఇంకా ఇది అయిపోయిన తర్వాత రూములకు చేరుకోవడం జరిగింది. రూములకు చేరి మళ్ళీ మార్నింగ్ చక్కగా మంచిగా ఫ్రెష్ అయిపోయి మా ప్రయాణాన్ని మిగతావన్నీ చూడడానికి మేము సిద్ధపడిపోయామండి. ఇది మాకు ఇచ్చిన హోటల్ ఇక్కడ చక్కగాను. మాకు ఈ మొత్తం గ్యాంగ్టక్ టూర్ అంతా కూడా నేను చేసిన టూర్ అంతా కూడా మీకు చూపించాలి అని అయితే నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే అందరూ ఈ ప్రదేశాలన్నీ సందర్శించలేరు కదా. మన సబ్స్క్రైబర్స్కి ఈ విషయాలని తెలియాలి, చూడాలనేసి నా తపన అనమాట. అయితే వెళ్ళే మార్గమధ్య దారిలో మా ప్రయాణంలో ఇలా ఉంటుందండి. మీరు ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే ఈ జర్నీ మాత్రం చాలా చాలా పండగ. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు ప్రయాణం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. మార్గమధ్యంలో చక్కగా మంచి మంచి లేక్స్ ఉన్నాయి, తర్వాత బ్రిడ్జెస్, ఇలాగ మంచి మంచి తోటలు, కొండలు, గుట్టలు, అందమైన ప్రదేశాలు, ప్రకృతిలో పుట్టబడినవి, తర్వాత ఇలాగ వాళ్ళ విలేజ్లు, గ్రామాలు, చిన్న చిన్న సిటీస్, ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి. అది మీరు కూడా ఒకసారి చూడండి, ఎంత బాగున్నాయి ఈ బిల్డింగ్స్. ఇవన్నీ కూడా మధ్యలో చూడండి, మంచు విపరీతంగా పడిపోతుంది. మంచు అది మేఘాలు అనుకుంటున్నాను, మేఘాలు కిందకి దిగినట్టుగా అనిపిస్తుంది. మధ్యలో వర్షం పడుతూనే ఉంది, మా ప్రయాణం సాగుతూనే ఉంది. వర్షము మేము కలిపి చక్కగా సరదాగా
ప్రయాణం చేస్తున్నాము. మనం చూసేది అంత దట్టమైన మంచు, మధ్య మధ్యలో ఇలాగ సెలయేర్లు అంటే జలపాతాలు, ఆ బోరు వర్షము, ఆ జలపాతాలు, మా ప్రయాణం ఈ విధంగా జరిగిందండి. ఇక్కడ చూసారా ఎంత పెద్ద జలపాతాలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా చిరపుంజి అండి. చిరపుంజి జలపాతాలు వెళ్ళే దారిలో కనువిందు చేశాయనమాట. ఇంక ఇది అయిపోయిన వెంటనే మాకు మధ్యాహ్నం భోజనం టైం అయ్యేసరికి మంచిగా ఒక దగ్గర మంచి భోజనం అరేంజ్ చేశారు. మాకు ఏంటంటే వంట వాళ్ళే చేసి తీసుకొచ్చేస్తారండి మా వెనకాతల. ఇదిగోండి ఫ్రెండ్స్ అందరం కూడా చేరి ఇది ఒక పిక్నిక్. ఆసక్తిగా చక్కగా ఆ ప్రదేశాలు చూడడమే కాదు, ఫ్రెండ్షిప్ను కూడా ఎంజాయ్ చేస్తూ మేము ఈ విధంగా అందరం కలిసి భోజనం చేయడం, కలిసి ప్రయాణం చేయడం, ఇదొక ఆనందం అనమాట. ఇదొక టైప్ ఆఫ్ ఆనందం. మనం చూసే ప్రదేశాలు ఒక ఆనందం. ఇవన్నీ కూడా కలగలిసి మాకు ఒక 12 రోజుల ట్రిప్ లాగా మేము చేసుకోబోతున్నాము. ఇదిగోండి భోజనం మీరు వీడియో తీస్తారు కదా, తినిపిస్తాను రండి అంటున్నారు కుమారి గారు. ఈ విధంగా చక్కగా అందరం కూడా బఫే మీల్స్, చల్లని వాతావరణం, వేడివేడిగా భోజనాలు పెట్టారు. ఆ వేడివేడి భోజనాలు చేస్తే కబుర్లు చేస్తే కొంతసేపు ఎంజాయ్ చేసామండి. చూస్తున్నారు కదా, ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ కూడా, టూర్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా చూపిస్తున్నాను. ఇలా ఐటమ్స్ అన్నీ చక్కగా వంట చేసి తీసుకొచ్చి చక్కగా వడ్డిస్తారనమాట. ప్యూర్ వెజ్, హ్యాపీగా తినొచ్చు. ఇంకా అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మంచి స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఇంక ఈ విధంగా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తే మళ్ళీ ఏం చేస్తామండి, మళ్ళీ మన ప్రయాణాన్ని ప్రకృతిలో నుంచి కొనసాగిస్తూ ప్రయాణం చేస్తూనే ఉంటాం. మధ్యలో చూడండి పెద్ద నది కూడా వచ్చిందండి మనకి, చాలా పెద్ద నది. ఇప్పుడు ఇక్కడ వర్షాల సీజన్ అటండి, మనకు సమ్మర్ అక్కడ. మనదంతా ఆంధ్ర అంతా ఇప్పుడు ఫుల్ సమ్మరు. అసలు ఎంత వేడి అంటే ఫోన్లు చేసి వాళ్ళు చాలా వేడిగా ఉంది అక్కడ, మీకు ఎలా ఉందని అడుగుతుంటే ఇలా వర్షం పడుతుంది చల్లగా ఉందంటే ఎంత ఆనందపడిపోతున్నారో వాళ్ళైతే. ఇక్కడ మాత్రం నేను గమనించింది ఒక డిసిప్లిన్ ఉందండి. వాహనాలు మాత్రం చక్కగా ఎవరి క్రమపద్ధతిలో వాళ్ళే వెళ్తారు తప్ప లైన్ క్రాస్ చేయడం కానీ అడ్డదిడ్డంగా వెళ్ళిపోవడం కానీ ఏమి ఉండదు. మీరు అలా గమనించండి, చూడండి ఎంత వరకైనా అలాగే వెయిట్ చేసి నీట్గా చక్కగా వెళ్తారనమాట. అదొకటి నాకు ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా నచ్చాయండి. అందరూ ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. అలా మా ప్రయాణం ఎక్కడికి వచ్చిందే, హుమాయూన్ లేక్ అనేసి షిల్లాంగ్లోనే ఈ లేక్ వచ్చే లేక్ సరస్సు. ఈ సరస్సును సందర్శించడానికి మళ్ళీ మేమందరం కూడా ఇక్కడ బస్సు దిగి లోపలికి చేస్తున్నాము. ఇది చూస్తే ఒక పెద్ద ఫారెస్ట్ లాగా ఉందండి. పక్కన ఇది లేక్ అనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా అసలు ఒక ఫారెస్ట్లోనే ఇల్లు ఉంటుంది, ఒక ఫారెస్ట్లోనే ఈ లేక్ ఉంటుంది, ఫారెస్ట్లోనే ఒక ఊరు ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంతటి గ్రీనరీ, అంత పచ్చదనం అండి. ఇది చూడగానే మనకి ప్రకృతి ఎంతలాగా అసలు ఇక్కడ ఉందా అనేసి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈ లేక్ చూడండి ఎంత పెద్ద సరస్సు అంటే ఇదంతా కూడాను మరి పైన వర్షపు నీరంతా అదే ఆ కొండల్లో ఉన్న వర్షపు నీరంతా ఇక్కడ చేరుతుందా లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ చాలా ఆహ్లాదంగా అనిపించిందండి. దీనికి డెవలప్మెంట్ వర్క్స్ కూడా అవుతున్నాయి. ఇంకా అందరం కూడా ఒక షికారు తిరిగేసాము ఈ లేక్లోని. అలాగే ఇక్కడ బోట్ షికారు కూడా ఉందండి, అది కూడా ఒకసారి చూసేద్దాము. మంచిగా లోపలికి నదిలోకి వెళ్ళొచ్చు. ఇదిగో మేమందరం కూడాను ఎప్పుడెప్పుడు ఇంకా దిగాము అనేసి అంటే ఇలాగా హ్యాపీగా బస్ దిగేసరికి వచ్చి కాళ్ళు నొప్పి పెడతాయి కదా, ఒక రౌండ్ తిరిగేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాము. అలాగే మీరు కూడా చూసేయండి మేము తిరిగిన ప్రదేశాలు, మించి మా యాత్ర అంతా కూడా మీరు మాతో పాటు ప్రయాణం చేస్తూ మరి సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలి అనుకుంటున్నాను. నేనైతే మాత్రం ఆ ప్రదేశం చూసారు ఎంత బాగుందో, కొన్ని ఎకరాలు కొలిది చాలా అందంగా చక్కగా చాలా బాగుందండి. ఇంకా బోట్ షికారు చేద్దాం అనుకుంటున్నాము. ఆ క్యూలు అయితే ఉన్నాయి. ఆ క్యూలు అయిపోయినంటే మనం చక్కగా హ్యాపీగా వెళ్దాము. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ అంతా కూడా మా బ్యాచ్ అందరం కూడా ఇంకెవరు ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎవరికి ఎటు హ్యాపీగా చల్లదనం అనిపిస్తే అటువైపు తిరిగి చక్కగా చూసి సేద తీరుతున్నారు ఒక్కొక్కరు కూడా ఫ్యామిలీస్తోని. ఇదిగో మేమందరం ఒక ఫ్యామిలీ మొత్తం. ఇంకా మనం 40 మెంబర్స్ కూడా ఒక ఫ్యామిలీ. ఇంకా 12 రోజులు కూడా కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు, చక్కగా అన్ని కబుర్లు చెప్పుకోవడం, కలిసి భోంచేయడం, కలిసి తిరగడం చాలా బాగుంటుంది కదా. ఇది ఒక హుమాయూన్ లేక్ అనేసి ఇక్కడ మేము కొంతసేపు స్టే చేసి ఇక్కడ కొంతసేపు గడపడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ షిప్ కూడా ఇంకా పెద్దవి కూడా తయారు చేస్తున్నారు. చిన్న బోట్ షికార్లు అయితే మాత్రం బోట్ షికార్కి మంచిగా ఇక్కడ పర్మిషన్ ఉంది. వచ్చిన బ్యాచ్ అందరూ కూడాను ఇంకా జెంట్స్ అందరూ ఒక బ్యాచ్గా ఏర్పడి ఫోటోలు తీసుకున్నారండి. ఎక్కువ మంది వైజాగ్ నుంచే వచ్చారు వీళ్ళందరూ కూడా, ఎక్కువ మంది. మేమైతే విజయనగరం నుంచి వెళ్ళాము. ఇలాగే ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఇంకా గేమ్స్ ఆడదామా ఏం చేద్దామని ఒక చర్చ జరిగిపోతుంది అనమాట. అక్కడ చూసారా, అక్కడ మేఘాలయ వేషధారంలో వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఇక్కడ వేషం వేస్తారండి. మనకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చక్కగా మనం ఆ వేషం వేయించుకోవచ్చు, కొంతసేపు చక్కగా హ్యాపీగా ఆనందంగా గడపవచ్చు. అలాగే ఇంకా మనం ముందుకెళ్ళేసరికి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బోట్లు. ఈ బోట్లన్నీ చక్కగా మనకు షికార్కి తీసుకెళ్తారనమాట. మ్యాక్సిమం టికెట్ పెట్టారు, చాలా బాగుంది, ఏం పర్వాలేదు. ఇంకేముంది, ఇంకా అందరం టికెట్ కొనుక్కొని మంచిగా బోట్ షికార్కి జాయిన్ అయిపోతున్నాము.
ఇదిగోండి మా బ్యాచ్ అంతా. నేను ఎక్కడున్నానో చూడండి, వెనక ఎక్కడ ఉన్నాను. వీళ్ళందరూ కూడా మా వచ్చిన బ్యాచ్. ముందు కొన్ని బోట్లు వెళ్ళాయి, మేము కొన్ని బోట్ల కోసం నిలబడ్డాము. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరూ, మనకు అలవాటే కదా వీడియోస్, షార్ట్స్, ఫోటోలు అన్నీ కూడాను. కానీ ఇక్కడ వాతావరణం ఉందండి బాబు, చాలా చల్లగా. అసలు మరి చెప్పలేం, మరి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నట్టుగా, ఇక్కడ మన సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట, ఫ్రిడ్జ్లో ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉంటే ఎలా ఉంటాయో మనం ఇక్కడ ఉంటే అలా ఉంటుంది. ఇంకా అందరం ఇంక రాత్రి పగలు కూడా ఫుల్గా స్వెటర్లోనే ఉంటాం అందరం కూడాను. ఇదిగోండి ఇంక బోట్ ఎక్కేసాము. ఒకసారి ఓయేసేసుకున్నాం అందరం కూడాను. మొత్తం ఫ్రెండ్స్ అందరం కూడా 2 బోట్లు పెట్టుకొని, వాళ్ళొక బోటు, మేము ఇదిగోండి ఇది మా బోటు. చాలా చక్కగా తీసుకెళ్లారు. ఇదిగోండి మొత్తం మా లేడీస్ ఫ్రెండ్స్ అందరం కూడా ఈ బోట్లో వచ్చాము. ఓయ్ అనేసి మొత్తం ఇంకా అదొక ఆనందం కదా, ఇంకా ఓయ్ కొట్టేస్తాము అందరం కూడాను. ఈ లేక్ని కూడా మీరు ఒకసారి చూడండి. ఇదంతా అంటే ఒక 5 నిమిషాలేనండి, ఎక్కువసేపు వాళ్ళు తిప్పరు. మనకు కూడా భయం వేస్తూ ఉంటుంది కదా, ఇవన్నీ ఎక్కేటప్పుడు ఆనందంగా ఉంటుంది. సగం మధ్యలోకి వెళ్ళి చుట్టూ చూసుకుంటే మాత్రం చాలా భయంగా అనిపిస్తుంది. నేను అందుకే అస్సలు చుట్టూ చూడలేదు. నేను వీడియోలు తీసుకుని మా ఫ్రెండ్స్తోనే హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. చూడండి వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ మా ఫ్రెండ్సే, వీళ్ళందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నాము అని చెప్తున్నాను అనమాట. అది నేను మీకు. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి అనేసి అంటే, షికారు అయిపోయింది. ఇంకా మేము ఒడ్డుకు కూడా వచ్చేసాము. ఒడ్డుకు వచ్చేసి మళ్ళీ అందరం కలిసి ఫుల్గా మస్తుగా బాగా ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ చేసేసి ఇంకా రూమ్స్కి చేరిపోదామని డిసైడ్ అయిపోయాము. మళ్ళీ మాకు నైట్ స్టే రూమ్స్ ఇస్తారు, మంచి మంచి హోటల్స్ రూమ్స్ ఇస్తారు అందరికీ కూడాను. ఫ్రెష్ అవ్వాలి. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మన ప్రయాణం గ్యాంగ్టాక్ చేరబోతున్నాము. అక్కడికి చేరాలి అనేసి అంటే న్యూ జల్పాయ్ రైల్వే స్టేషన్లో దిగాలండి. చక్కగాను రైల్వే స్టేషన్లో చక్కగా దిగాలి. అందుకు మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. ఇదిగోండి న్యూ జలపాయ్గురి జంక్షన్. ఇక్కడ నుంచి ఇంకా మేము ఇక్కడ వచ్చిన తర్వాతే డార్జిలింగ్ వెళ్ళాలన్నా, గ్యాంగ్టాక్ వెళ్ళాలన్నా ఈ స్టేషన్కి కంపల్సరీగా రావాలండి. వచ్చిన తర్వాత ఇక్కడ మంచి మంచిగా వెహికల్స్ ఉంటాయి. మీకు రోడ్డు మార్గమే తప్ప మరి ఇంకా ట్రైన్ జర్నీ ఉండదండి. గ్యాంగ్టాక్కి మంచిగా మన గ్యాంగ్టాక్ డార్జిలింగ్ కూడా ఈ విధంగానే ఇక్కడ న్యూ జల్పాయ్ రైల్వే స్టేషన్లో దిగి మనం ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని సాగించాలి. ఇంకేముందండి, చక్కగా ఆ స్టేషన్లో దిగాము, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకంతే, ప్రకృతమ్మ ఒడిలోని అలా వెళ్తున్నట్టుగా అనిపించిందండి నాకైతే మాత్రం. ఎందుకంటే ఎంతటి గ్రీనరీని మనం సిటీస్లో చూడలేము, అట్లా ఫీల్ అవ్వలేము, ఉండలేము. ఇప్పుడు గార్డెనింగ్ చేస్తున్నామంటే కొంతవరకే చేయగలుగుతున్నాము, ఎంతవరకు అంటే కొంతవరకు చేయగలుగుతున్నాము. ఇంత ఎక్కువ మొత్తాన్ని ఆక్సిజన్ జోన్లోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంక ఇదిగోండి ఈ విధంగా మొత్తం మధ్యలో ఇంకా మేము టీ బ్రేక్ ఒకటి పెట్టారు మాకు. మంచి హోటల్లో మంచి టీ బ్రేక్స్, బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా మార్గ మధ్యలోనే అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం మళ్ళీ ప్రకృతమ్మ ఒడిలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. పక్కన నదీమ తల్లి మమ్మల్ని చూస్తారు. ఈ నది చెప్పారు పేరు అసలు ఏదో కొంచెం కొత్తగా అనిపించింది. అంటే ఇటు సైడ్ ఎక్కువ మనం రాంగ్ కదా, డిస్తా ఏదో చెప్పారండి ఆ నది పేరు, జిస్టా ఏదో చెప్పారు. ఆ నది అండి, పక్కన పెద్ద నది. నాకు పూర్తిగా పేరు నేను మర్చిపోయాను. నేను కొంచెం గుర్తుందనేమో, అది అవునో కాదో కూడా నాకు కన్ఫర్మ్ తెలియదు. ఆ నది ఉందండి. ఆ నది పక్క నుంచి మా ప్రయాణం, అటు పక్క పచ్చటి కొండలు, మధ్యలో నది, ఇటు పక్క మా ప్రయాణం. ఈ పక్కన అంతే ఇంక మరి చెప్పక చూడండి, ఫుల్ గ్రీనరీ. ఇంతటి గ్రీనరీ చూసారికి అసలు కన్ను రెప్ప వేయబుద్ధి కాలేదండి. బస్సులో ఎవరిమీ కూడా ఇంకా అసలు పడుకోలేదు. ఎన్ని గంటలు జర్నీ అయినా సరే వాటిని చూస్తూ ఇలా మార్గ మధ్యంలోని అన్ని విషయాలు తెలుసుకుంటూ, అక్కడ పక్కన వ్యవసాయం చేస్తున్నారు, ఆ వ్యవసాయాలు, వాళ్ళ టెంపుల్స్, వాళ్ళ ఇల్లులు చాలా మంచిగా చాలా బాగుందండి. ఇదిగోండి చూస్తారు కదా వాళ్ళ ఇల్లు మోడల్స్ ఎలా ఉన్నాయో, ఒక ట్రయాంగిల్, తర్వాత ఒక పిరమిడ్ లాగా అలా ఉంటాయన్నమాట ఇక్కడ ఇల్లులన్నీ కూడా ఆ షేప్లో ఉంటాయి. నేను ఇలాగే ఈ జర్నీ నాకు ఎలా ఫీల్ అయ్యానంటే, నేను ఈ జర్నీ, ఈ ఇల్లులు, ఈ మోడల్ అంతా కూడా నేను అక్టోబర్లో నేపాల్ వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కూడా నేను పెట్టాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి నేపాల్ టూర్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. ఈ నేచర్ అంతా కూడా నాకు అలాగే అనిపించింది. అక్కడ కూడా గండకి నది పక్క నుంచి మనం ముక్తినాథ్ వెళ్ళడానికి ఈ విధంగా దారి ఉంటుంది. మా కెప్టెన్ చూసారా మంచిగా నీట్గా చక్కగా తీసుకెళ్ళిపోతున్నారు. అందరం కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద బస్సులు ఏమీ ఉండవండి. అందరం కూడా మంచిగా ఇక్కడ బొలెరో వాహనాలు ఉంటాయండి. అంటే ఈ ఘాట్ రోడ్స్కి సూట్ఫుల్ కదా అవి ఎక్కువగా ఉంటాయి ఫుల్గాను. ఆ ఇల్లులు చూసారా కొండ ప్రాంతంలో ఎలా ఉన్నాయో. ఇలాంటి ముందు మీరు ఇంకా మంచిగా చూడగలుగుతారు. మీరు ప్రకృతిని ఆస్వాదించాలి, చూడాలంటే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించండి. ఆ వంతెనలు, నదులు దాటుకుంటూ ఆ పర్వతాలు, ఆ కొండ ప్రాంతంలో పర్వతాలు,
రోడ్లు అవన్నీ కూడా ఎక్కి దిగుతూ ఉంటే అసలు హైట్కి వెళ్ళే కొలిది హైట్కి మేము అలా వెళ్ళిపోతూనే ఉన్నాం, కొండలు ఎక్కుతూనే ఉన్నాం, హైట్ వెళ్ళిపోతూనే ఉన్నాం. అది ఒక రకమైన అసలు నాకు అనిపించింది, భారతదేశంలో ఇలాగ ఇంత ఉందా, ఇంత పెద్దదా మన దేశము అనేసి ఆ ఫీలింగ్ అనమాట. పక్కన చూడండి పెద్ద పెద్ద వృక్షాలు, ఎక్కడికక్కడ మన ఆర్మీ చెకింగ్స్ అవుతూనే ఉంటాయి, అన్ని వెహికల్స్ నీట్గా చక్కగా చెక్ చేసి పంపిస్తారండి. మనకు అసలు ఎటువంటి ఇబ్బంది కానీ ప్రమాదాలు కానీ ఏమీ జరగవండి. మొత్తం విపరీతమైన పెద్ద పెద్ద టేక్ చెట్లు నాకైతే చాలా ఎక్కువ కనిపించాయండి. ఇగోండి వాళ్ళ ఇల్లు చూసారు ఎంత బాగున్నాయో కదా. అది ఎక్కడున్న ఇల్లు, పెద్ద చుట్టూరు ప్రకృతి మధ్యలో ఉన్నాయి, అదే చెట్ల మధ్యలో ఇల్లు ఉండడం అంటే చాలా ఆనందం వేస్తుంది. ఈ మొక్క పెరగాలంటే మన ఊర్లో దానికి ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇచ్చి ఎన్ని రకాల దానికి ఫుడ్ పెట్టి ఎన్ని చేసి కొంచెం కనిపించడానికి చాలా బాధపడి మనం పెంచుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ చూస్తే ఉన్నాయండి, కంటికి విందు అంటే ఇదేనేమో అనిపిస్తుంది. మధ్య మధ్య సొరంగాలు ఒకటి వచ్చాయండి మాకైతే మాత్రం. ఈ సొరంగాలు, ఈ లోయలు, ఈ తోటలు కాదు ఇంకా ఫారెస్టే, ఇంకా అసలు తోటలు కాదు ఇవి, ఫారెస్ట్. ఆ మొక్కలు కూడా అందమైన పూల మొక్కలు పుష్పిస్తుంది. ఇంత సమ్మర్లో ఇలా ఉండడం నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందని. ఇంకా మార్గమధ్యం అంతా కొన్ని ఆర్మీ వ్యాన్స్ ఇలా తిరుగుతూనే ఉంటాయి. వాళ్ళ పైన మనకి చైనా బార్డర్ ఉంది కదా, అది కూడా మీకు చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోస్. మనకి చైనా బార్డరు తర్వాత నేను నా జర్నీ మొత్తం మరి ఇంకా మీరు డైలీ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఈ చిన్న బస్సులు ఈ విధంగా తిరుగుతాయి, లోకల్ వాళ్ళ బస్సులో తిరుగుతూ ఉంటారు. ఇలా ఎక్కడికక్కడ వాళ్ళకి అన్నీ కూడా కాలేజీలు అంటే ఇది గ్యాంగ్టాక్ మొత్తం కూడా చాలా డెవలప్డ్గా చాలా చాలా నచ్చిందండి నాకైతే మాత్రం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదేదో మన కొండ ప్రాంతం కదా, ఏజెన్సీ కదా, ఇక్కడ ఏమైనా ఉంటాయో ఉండవు అనుకుంటే నాకు మార్గ మధ్యలో మంచి మంచి అన్ని గవర్నమెంట్ సంస్థలే కానీ ఆఫీసులే కానీ బిల్డింగ్సే కానీ చాలా మంచిగా కనిపించాయండి. అప్పుడు అనిపించింది ఇది కొండ ప్రాంతం కదా, ఇక్కడ హ్యాపీగా బ్రతకొచ్చు మనం, మంచిగా ఉంది టూరిజం ప్లేస్. అసలు ఆ బిల్డింగ్ చూస్తే నాకు మతిపోయింది, ఇంత మంచిగా ఉందా ఇక్కడ, ఇంత బాగుందా అనేసి అనిపించింది. మనకి ఎప్పుడు టౌన్లోనే ఎక్కడో అనుకుంటాం కానీ ఇక్కడ కూడా ఎంత మంచిగా ఇవన్నీ తేయడం చాలా బాగుంది. ఇంకేముంది మాకు ఊరు వచ్చేసింది, ఇంకా రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేస్తే రేపటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చూపించాలనుకున్నా. అవి ఏంటి, ఏ ఊరు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. మేము రూమ్కి వచ్చేది కూడా మా రూమ్ కూడా మంచిగా ఇచ్చారు. ఈ రూమ్ కూడా నాకు నచ్చింది, ఎందుకంటే ట్రెడిషనల్గా అన్ని పెయింటింగ్స్ పూర్వం పద్ధతిలోనే ఉందండి. ఇదిగోండి ఇదంతా కూడా నీట్గా పెయింటింగ్స్ అవన్నీ వేసి చాలా చక్కగా నీట్గా బాగుంది. కింద తివాచీలు పరిచి హ్యాండీక్రాఫ్ట్ పెయింటింగ్, హ్యాండీక్రాఫ్ట్ తివాచీలు ఇవన్నిటితో కూడా నాకైతే అదో ఇంకా పూర్వవైపు మళ్ళీ ఒకసారి చూసానా అనిపించింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చక్కగా ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మాకు ఇక్కడ రూమ్లోంచి చూస్తే వ్యూ పాయింట్ ఈ విధంగా ఉందండి. మరి కొంతమంది మా ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. రేపటి వీడియోలో ఒక మంచి ఊరు చూపించబోతున్నాను. బాయ్.